ఏపీ శాసన మండలిలో పదవీకాలం ముగిసిన 7 సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారి సేవల్ని సభ్యులు కొనియాడారు. అలాగే మండలిలో ఏపీ ఆయుర్వేద హోమియోపతి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం 50 ఏళ్లకే పెన్షన్ పథకం, ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటకం, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు తదితర అంశాలపై మండలిలో చర్చ జరిగింది. ఏపీ శాసన మండలి సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. సభ సమావేశాలు ప్రారంభం కాగానే 2025 ఏపీ ఆయుర్వేద హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చించారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. ఒంటిమిట్ట రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటకం పరిధిలోకి తీసుకువస్తామన్నారు. అలాగే చుట్టుపక్కల ప్రదేశాలను సర్క్యూట్ గా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏపీలోని క్రీడా ప్రాంగణాలపై కూడా మండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 స్టేడియాలు, 44 క్రీడా వికాస కేంద్రాలు శాప్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్టేడియంల కోసం 31 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. స్టేడియాలు, క్రీడా వికాస కేంద్రాలు లేని 8 జిల్లాలలో ఏర్పాటునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక 50 ఏళ్లకే పింఛన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. తొలిసారిగా పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పింఛన్లు తగ్గించలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చనిపోయిన వారి పింఛన్లను మాత్రమే తీసివేసినట్లు వివరించారు. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో అనౌన్స్ చేస్తాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు పెన్షన్ పెంచడానికి 3,000 నుంచి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు అంత దారుణంగా అడుగుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వీఆర్ వెరీ కన్ఫర్మ్. ప్రతి పథకాన్ని కూడా మేము అమలు చేయడానికి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. ప్లానింగ్ లో ఉన్నాము. డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక రైతులు ఆత్మహత్యలు, ఉద్యానవన రైతులకు ప్రోత్సాహకాలపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఉద్యానవన పంటలు పండించే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఏర్పాటు చేసుకునే రైతులందరికీ 100% ఉచితంగా అందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏదో పెట్టింది కదా, గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా, మళ్ళీ మనం వచ్చాం, దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి, అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటల రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాం. మరోవైపు పదవీకాలం ముగిసిన 7 ఎమ్మెల్సీలకు శాసన మండలి ఘనంగా వీడ్కోలు పలికింది. యనమల రామకృష్ణుడు, పర్చూరు అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి తిరుమల నాయుడు, కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా 7 ఎమ్మెల్సీలు చేసిన సేవలను మండలి చైర్మన్, ఎమ్మెల్సీలు కొనియాడారు. ఇక్కడ ప్రొసీజర్స్ ఒక 2 సెషన్స్ మాకు కూడా కొంత అర్థమయ్యే సమయం పట్టింది. అయితే మెంబర్స్ అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి అపోజిషన్ అనేది ఒక ఆపర్చునిటీ అధ్యక్ష. ఇఫ్ యూ ప్లే వెల్ ఇన్ ద అపోజిషన్, యూ కెన్ రన్ ది షో వైల్ ఇన్ గవర్నమెంట్ వెరీ వెల్. అది నేను ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాను. మేము రావడం అపోజిషన్కి వచ్చాం. సరే, బ్యాడ్ గుడ్ అయిపోయింది. నా వేర్ అండ్ రూలింగ్. పదవీకాలం ముగిసిన పలువురు ఎమ్మెల్సీలు సభలో తమ అనుభవాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.